రతీదేవిని పోలిన లావణ్యతో ఎండి కూడా తపస్సాధనలు చేస్తున్న ఒక తపస్వి వల్లే ఆమె నేలపై కూర్చుని ఉంది. అత్యంత మహనీయురాలిగా కనిపిస్తూనే ఆమె తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆమె వక్రభాష్యానికి గురి అయిన పవిత్ర శాస్త్రం వలెనను, దృశ్యం చేయబడిన సంపద వలెనను, భగ్నమైన విశ్వాసం వలెనను, కుప్పకూలిన ఆశ వలెనను, అవరోధించబడిన ఆదర్శముల వలెను, భ్రష్టమైన బుద్ధి వలెనను, కళంకితమైన యశస్సు వలెనను గోచరిస్తోంది. రాముడు ప్రేమిస్తోంది ఈమెనే. ఈమె కోసమే ఆయన బాధపడుతూ ఒక్కొక్కప్పుడు దైన్యమును, మరొకప్పుడు కారుణ్యమును, మరొకప్పుడు దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎవరిని సంరక్షించడంలో తాను విఫలమైనాడో ఆ ప్రియతమురాలి కోసం దైన్యం, పూర్తిగా తన మీద ఆధారపడిన అతివ కోసం కారుణ్యం, తమ ప్రియతమ పత్నిని